బ్రేకింగ్ న్యూస్ భద్రాద్రి ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాడ వీధులతో పాటు దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఆలయ ఆర్డీఓ ఈ రవీందర్పై ఫైర్ అయ్యారు. పనిచేసే ఉద్దేశం లేకపోతే సెలవులపై వెళ్లాలని ఈ రవీందర్కు సూచించారు. ఆ లెవెల్కి పిల్లలకి అయితే వాటికి ఎన్నింటికి ప్లాన్ చేసింది ఎన్ని ఉన్నాయి అట్లా అట్లానే 48 ఉన్నాయి సార్. అబౌవ్ 30% ఉన్నాయి, మనకు 40 అవుతుంది. అబౌవ్ 40%, 30% అవుతుంది. అది వైకే బ్యాక్ సార్. ఇది ఎంత పర్సెంటేజ్ ఇది బిలో 30 బిలో అనుకున్నాం సార్. అవును సార్. ఈ షేప్లో కాదు మిగిలిన దానికి అంటే మనకి ఇప్పుడు అమౌంట్ ఎంత 322 houses మొత్తం చెప్తే ఇప్పుడు ఇది 4 కోట్లు ఇస్తారు. మీరు వర్క్ ఎవరితో చేపిస్తారు? ఇది వాళ్ళతో చేపిస్తారా? భద్రాచలం రామయ్య ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా భద్రాద్రి ఆలయంలో మాడవీధుల విస్తరణ చేపడతామన్నారు. మొదటి విడతగా 68 కోట్ల నిధులను విడుదల చేశారు. నిన్న రాముల వారిని దర్శించుకున్న పొంగులేటి ఆలయ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. స్థల పరిశీలన పనులు త్వరలోనే మొదలు పెడతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మరిన్ని నిధులను మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇటు భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇటు బడ్జెట్ కేటాయించినా కూడా అసలు అధికారులు ఎందుకు ఇంకా పనులు ప్రారంభించలేదు? దీనికి సంబంధించి అసలు ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి భాస్కర్? ప్రసన్న, ఇప్పటికే భద్రాచలంలో మాజీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన చేసిన నేపథ్యంలోనూ అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే భద్రాచలం పరిసరాల్లో ఉన్నటువంటి మాడ వీధులకు సంబంధించి అభివృద్ధి చేయకపోవడం, నిధులు వెచ్చించినా కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే దానిపై కూడా ఒక రకంగా అయితే ఈఓతో పాటుగా ఈ రవీందర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవసరం సెలవుపై వెళ్లాలంటూ కూడా ఆదేశించడం కూడా జరిగింది. మరోవైపున ముక్కోటి ఏర్పాట్లో నిమగ్నమైనటువంటి ఆలయ అధికారులు మరికొన్ని రోజుల్లోనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడికక్కడ కుంటుపడిపోతున్నాయి. కోట్లాది రూపాయల నిధులు ప్రభుత్వం వెచ్చించినా కానీ ఎందుకు అభివృద్ధి పనులలో మాత్రం ఆలస్యం వహిస్తున్నారు. మరోవైపున ఈఓకి తో పాటు ఈకి మధ్యన ఉన్నటువంటి అగాధాన్ని కూడా ఆయన క్లియర్ గా ఇద్దరి మధ్యన కూడా కోఆర్డినేషన్ లేదు, మీ పద్ధతి మార్చుకోవాలి, అసలు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ఒకవైపు ప్రభుత్వం ఆదేశాలు మాత్రం ఇలా ఆదేశాలు మాత్రం పూర్తిస్థాయి అమలు చేయడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయి సిబ్బంది కూడా కాస్త వాళ్ళ యొక్క పనితీరు మార్చుకోవాలంటూ కూడా శుతిమెత్తంగానే చురుకులు అంటించిన నేపథ్యం అయితే ఉంది. ప్రసన్న, మొత్తానికైతే మాత్రం ఆలయం భద్రాచలానికి ఇప్పటికే భక్తులు తాకటి రాను పెరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకా దాన్ని అంటే పరిసర ప్రాంతాలంతా కూడా కొంత విస్తారంగా చేసేసి మాడ వీధుల్లో మాత్రం ఇప్పుడు ఉత్సవ విగ్రహాలు తేరు ఊరేగింపులు కావచ్చు, లేకుంటే ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు సమయంలో కావచ్చు, అలా కొన్ని ఆ ప్రాంతాలు మొత్తం కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇరుకుగా ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా వెల్లడిపు చేయాలి. మళ్ళీ వర్షాకాలంలో ఉన్నప్పుడు డ్రైనేజ్ కూడా వాళ్ళ ఈ పరిసర షాపులు మొత్తం కూడా జలమయం అయిపోతున్న నేపథ్యం అవుతుంది. ఫలితంగా ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సమస్యను నివారించేందుకు కోట్ల రూపాయల నిధులు వెచ్చించినా కానీ రేవంత్ రెడ్డి సాక్షాత్ సీఎం గా ఓసారి అక్కడికి వచ్చి ఆయనకు అక్కడ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇవ్వడం, నిధులు కూడా అక్కడ వెచ్చించినా కానీ ఇంతవరకు పనులు పూర్తి కాకపోవడంపై కూడా ఆయన ఆగ్రహానికి గల కారణం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఈ రవీందర్ పై మాత్రం బాగానే ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెలవుపై వెళ్లాలంటూ చెప్పడం నేపథ్యం. మరోవైపున ఆర్డీఓను సైతం కూడా రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ గా ఉన్న ఆర్డీఓను సైతం కూడా ఆయనపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను కూడా సెలవుపై వెళ్లాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే అక్కడ గత ప్రభుత్వ హయాంలో సుమారు 250 ఇళ్లు పైగా మంజూరైనాయి. దానికి 54 ఇంటికి శాంక్షన్స్ ఇచ్చారు. ఆ 54 ఇంటికి శాంక్షన్స్ ఇచ్చిన నిధులు కూడా వచ్చినా కానీ ఎందుకు వాళ్ళ లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో వాటికి పనులు పూర్తి కాకుండా వాళ్ళకి ఇంటికి వాళ్ళకి మంజూరు చేయలేదని చెప్పి కూడా
ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మరోవైపున రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క ఆలస్యత్వాన్ని కూడా ఆయన పూర్తిగా దానిపై దృష్టి సారించారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆర్డీఓ యొక్క వ్యవహార శైలిపై మార్చుకోవాలంటూ కూడా వాళ్ళపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ భాస్కర్.